హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. దేంతో చేయబోతున్నానంటే ఇడ్లీ ఫ్రెండ్స్. ఉదయాన్నే మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ కనుక మిగిలితే ఇలా స్వీట్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 3 ఇడ్లీలు తీసుకున్నాను అనమాట. ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ అయితే ముందు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో అయితే చూపిస్తాను. చూడండి, కొద్దిగా నెయ్యి, ఒక అరకప్పు షుగరు, కొద్దిగా ఇలాచీ పౌడరు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనమాట. ముందైతే మనం ఇడ్లీని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మనము చక్కెర పాకం పట్టుకుందాము. ముందైతే ఒక గిన్నె లాంటిది పెట్టుకున్నాను అనమాట. ఈ 1/2 కప్పు షుగర్ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ఒక అరకప్పు నీళ్ళు పోసుకుందాము. ఈ నీళ్ళు పోసాం కదా, ఇప్పుడైతే మనం పాకం పట్టుకుందాము. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ షుగర్ పాకం చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, షుగర్ అయితే బాగా ఇలా మెల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. లేత పాకం రావాలి, ఎక్కువ ముదురు పాకం కూడా రాకూడదు. మన గులాబ్ జామ్ పాకం లాగా రావాలన్నమాట. నేను 3 ఇడ్లీలు కొద్దిగా తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కనుక ఇడ్లీలు ఉంటే కొద్దిగా ఎక్కువే షుగర్ పడుతుంది అనమాట. నాకైతే 3 ఇడ్లీలకి ఇదైతే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీటు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి, బాగా అయితే పాకం రావాలన్నమాట. ఇంకా పాకం అయితే రాలేదు. ఇలా కలుపుకుంటూ పాకం పట్టేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, పాకం అయితే వస్తుందన్నమాట. కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు చూపిస్తాను. ఇందులో అయితే మనం ఇలాచి పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అయితే వద్దు. నేనైతే చూడండి చాలా కొద్ది కలర్ బాగుంటుంది అనమాట. కొద్దిగా చిటికెడంత వేసాను అనమాట. ఇప్పుడైతే చూడండి బాగా ఇలా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూపిస్తాను నేను. ఇలా జిగురు జిగురుగా ఉండాలన్నమాట. ఈ విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట. గులాబ్ జామ్ కంటే కొద్దిగా చిక్కగా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఈ షుగర్ పాకం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిక్కీగా వస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేసేసి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకుందాము డీప్ ఫ్రైకి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పెట్టాను స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఇందులోనే మనం 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యిలో కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్లోనే 1 స్పూను నెయ్యి వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అయితే తీసేసుకోండి. చూడండి, ఇప్పుడైతే బాగా వేడి ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి కూడా కరిగింది కదా, ఆయిల్ అయితే వేడి ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీ ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్, అలాగే వేసాను. అలాగే చేస్తే బాగుంటుంది అనమాట ఇడ్లీ షేప్లో. మీకు అలా వద్దనుకుంటే కట్ చేసేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసాను అనమాట. మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలానే తిప్పుకుంటూ నెమ్మదిగా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ పక్క కలర్ వచ్చింది కదా, ఇంకో పక్క కూడా తిప్పి వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అవుతుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ రావాలన్నమాట. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో కనుక పెడితే పైన కాలిపోతుంది, లోపల అయితే అలాగే ఉంటుంది అనమాట. కొద్దిగా బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడైతే మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇంకోటి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము షుగర్ పాకంలో అయితే వేయాలి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఇది కూడా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. 3 అయితే ఫ్రై చేసేసాను అనమాట. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇది కూడా స్టవ్ అయితే కట్టేసేసుకొని ఇది కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఇలా కాల్చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం షుగర్ పాకంలో వేసుకుందాము. ఇదైతే పక్కన పెట్టేసేద్దాం.
ఫ్రెండ్స్ చూడండి, ఈ షుగర్ పాకం ఉంది కదా, ఇప్పుడు ఇవి ఒక్కొక్క ఇడ్లీ ఇందులో వేసేసుకుందాము. షుగర్ అంతా బాగా పీల్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇలాగే తిప్పుకుంటూ ఒక స్పూన్ తీసుకొని ఇలా తిప్పుకోవాలి. షుగర్ పాకం అంతా ఇది పీల్చేసేసుకుంటుంది అన్నమాట. కాసేపు ఇలాగే వదిలేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, షుగర్ పాకంలో అయితే ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచానమాట. ఎంత బాగా పీల్చుకునిందో షుగర్ అంతా. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉండి ఇడ్లీ పిండిలో చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఒక్కొక్కటి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి అంతా ఇలా పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ పైన ఇలా వేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇలా వేసేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చూసారా ఎంత బాగుందో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.